ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్ఞాన ప్రబోధానంద సరస్వతి, దైవజ్ఞ, జాతీయ నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఉపేంద్ర దీక్షిత్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సంధ్యాలు, వాటికి పరిహారాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, దీపారాధనకు ఏ నూనె వాడాలి, ఎన్ని విధాలుగా వాడాలి వివరించండి. ప్రతి మానవుడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడితే ఏ విధంగా లక్ష్మి కలిసి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు ప్రతి మానవుడు ఈ రోజుల్లో. అయితే ఇక్కడ ఎవరైనా సరే మనం ఇంట్లో దీపారాధన చేయాలనుకున్నప్పుడు అయితే ఒక్కొక్క నూనెకు ఒక రకమైన గ్రహ దోష నివారణము ఉన్నటువంటి నూనెలు చాలా ఉన్నాయన్నట్టు. అంటే నవగ్రహ యొక్క అనుసంధానంతోనే మానవుడు జీవిస్తున్నాడు. ఈ నవగ్రహాల అనుసంధానంతో మానవుడు బ్రతుకుతున్నాడు కాబట్టి నవగ్రహాల యొక్క దోషం మానవుడిపై ఉంటుంది కాబట్టి ఈ మానవుడు ఆ గ్రహదోష నివారణ ఏంటిది, మనకున్న దోషం ఉన్న గ్రహం ఏంది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నూనెను మనం తెలుసుకొని దీపారాధన చేసినట్లయితే తప్పకుండా వాళ్లకు ఆ యొక్క గ్రహదోష నివారణ అయ్యి మంచి చేకూరుతుంది. అంటే సహజసిద్ధంగా ఏంటంటే ప్రతి వాళ్లకు ఈ రోజుల్లో అందరికీ డబ్బు, లక్ష్మీ కటాక్షం కావాలి. ఇక డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి అని అనుకుంటున్నారు చాలామంది. కానీ డబ్బులతోని ఎంత డబ్బున్నా ఒక్కసారి ఎలాంటి పని జరగదు అని అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన పూర్వీకులు. అయితే ఈ డబ్బు అనేది తప్పకుండా కావాలి అందరికీ. కాబట్టి ఏం చేస్తున్నారంటే చాలామంది ఒక నూనెను, అంటే సహజంగా ఏంటంటే ఆవ నూనె, ఆవాలు లక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి ఆవ నూనె వాడితే లక్ష్మీ కటాక్షం మనకు ఉంటుందని చెప్పేసి వాడుతున్నారు. అయితే అది సరి అయినదే, వాడవచ్చు, తప్పులేదు. అయితే దానికి ముందుగా ఏంటంటే మన జాతకరీత్యా లేదా మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని దానికి సరి అయినటువంటిది ఆ యొక్క నూనెను వాడినట్లయితే అప్పుడు ఆ దోషం నివారణమయ్యి ఇంట్లో మనకు మంచి చేకూరుతున్నట్టు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కష్టములు రాకుండా మనకు తెలుస్తున్నట్టు. అంటే ఆ ఉన్న కష్టములు పోవాలంటే మనం తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలది కానీ మనది కానీ ఆ గ్రహాల రీత్యా జాతక రీత్యా తెలుసుకొని సహజంగా ఏంటంటే ఆవు నెయ్యి, కొబ్బరి నూనె మరియు నిమ్మ నూనె, వేప నూనె, ఇలా రకరకాలైన నూనెలు ఉంటాయన్నట్టు. ఈ అన్ని నూనెలు అంటే ఒక గ్రహానికి సంబంధించి 9 గ్రహాలకు 9 రకాల నూనెలు మనకు దొరుకుతాయి. వాటిని ఏకం చేసి, అంటే ఆ 9 గ్రహాలను సంబంధించిన నూనెలు ఒకదాన కలుపుకొని ఆ నూనెతో మనం దీపారాధన చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి గ్రహాల దోషాలు ఉండవు. ఆ గ్రహాల దోషం నివారణమయ్యి ఇంట్లో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే సుఖంగా జీవిస్తారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రం మనకి ఏం చెప్పింది, ఎవరికైనా ఏ మనిషికైనా గ్రహదోషం ఉంటుంది. ఈ గ్రహదోషం ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన జపాలు, పూజలు చేయమని చెప్తుంది. అయితే అంతటి శక్తి మనం లేనప్పుడు ఈ నూనెలైనా సరే మనం తెచ్చుకొని తప్పకుండా దీపారాధన చేస్తే ఆ యొక్క పూజ చేసిన ఫలితం మనం పొందిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఆ గ్రహాల యొక్క దోషం నివారణ అవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు 9 రకాల నూనెలు తీసుకోవాలి. 9 రకాల నూనెలు తీసుకొని ఆ నూనెలు ఏకం చేసుకొని అప్పుడు ఆ యొక్క నూనెతో మనం దీపారాధన చేస్తే మంచి ఫలితాలను పొందిన వారు అవుతారు. మీరందరూ కూడా మీకున్నటువంటి ఎలాంటి గ్రహ దోషమైనా మనకు తొలగిపోతుంది. అంటే గురుగారు, ఈ 9 రకాల నూనెలన్నీ కలిపి వెలిగించాలి. ఆ 9 రకాల నూనెలు కలిపి ఒకదాన మనం దీపంలో పోసి, అంటే కుందులో పోసి ఒత్తేసి మనం దీపారాధన చేసినట్లయితే మనకు దోషం త్వరగా నివారణ అవుతుంది. ఇంట్లో ఉన్న ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండగలుగుతాము. అంటే ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదన్నట్టు. ఇప్పుడు ఇవి మనకు ఇంట్లో 4 పిల్లలు, ఈ అందరికి కలిపి సంబంధించి మనకు ఈ యొక్క అందరికి నవగ్రహాల దోషం ఉంటుంది కాబట్టి ఈ 9 రకాల నూనె మనం వాడినట్లయితే అందరి దోషాల నివారణ అవుతుంది. తప్పకుండా ఇంటిల్లిపాది సుఖంగా ఉండగలుగుతారు. కాబట్టి మీరు తెలుసుకొని మార్కెట్లో దొరికే ఏవేవో రకమైన నూనెలు కాదు, మనము సహజసిద్ధంగా గానోకాడ పట్టించిన నూనె లేదు, మంచి నూనె ఇప్పుడు ఈరోజు దొరుకుతున్నాయి. పల్లి నూనె, ఆవ నూనె, ఆముదము, ఇలా 9 రకాలు మనం ఎంచుకొని ఆ నూనెల్ని
మనం దీపారాధన చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి శుభఫలితాలు మీ ఇంట్లో చేకూరుతాయి. గురుగారు ఈ 9 రకాల నూనెను వేసి డైలీ అంటే రోజు చేయమంటారా? అలా రోజు చేయాలి. ఉదయం ప్రత్యేకించి ఒక రోజు అనేది ఏమైనా ఉంటదండి? లేదు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేస్తే తప్పకుండా శుభం చేకూరుతుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం భూయాత్.